మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి అంశము వినియోగదారుని ప్రవర్తన, ఆర్డినల్ విధానం. వినియోగదారుని ప్రవర్తనను ఆర్డినల్ మరియు కార్డినల్ విధానం ద్వారా మనం అంచనా వేయవచ్చు. కార్డినల్ విధానం అనేది మునుపటి జరిగినటువంటి తరగతిలో చర్చించుకోవడం జరిగింది. సో ఆర్డినల్ విధానాన్ని ఎడ్జ్వర్త్ అనే ఆర్థికవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఎడ్జ్వర్త్ అనే ఆర్థికవేత్త కార్డినల్ విధానంలో ఉన్న సహజ సిద్ధంగా ఉన్నటువంటి పరిమితులను విమర్శించి ఒక నూతనమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. దాన్నే ఆర్డినల్ విధానం అంటారు. సో ఈ క్వాంటిటేటివ్ స్కేల్లో యూటిలిటీని కొలవడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఇటువంటి సాధ్యం కానటువంటి పరిమితిని దృష్టిలో పెట్టుకొని ఎడ్జ్వర్త్ అనే ఆర్థికవేత్త ఆర్డినల్ విధానాన్ని రూపొందించాడు. ఆర్డినల్ విధానంలో మనము ఓన్లీ అంటే ఒక వస్తువు నుంచి వచ్చేటువంటి ప్రయోజనాన్ని కొలవడం అనేది సాధ్యం కాదు. ఓన్లీ ర్యాంకు చేయవచ్చు లేదా దాన్ని పోల్చుకోవచ్చు, ఇతర వస్తువుల నుంచి వచ్చే ప్రయోజనాన్ని పోల్చుకోవచ్చు అని మాత్రమే ఎడ్జ్వర్త్ పోల్చవచ్చు అనే ప్రమేయం మీద ఎడ్జ్వర్త్ ఆర్డినల్ యూటిలిటీ విధానాన్ని అభివృద్ధిపరిచాడు. సో ఈ ఆలోచన అంటే ఒక వస్తువు నుంచి లభించేటువంటి ప్రయోజనాన్ని మనం కొలవలేము అనే ఆలోచన ఈ ఆర్డినల్ విధానానికి జన్మనిచ్చింది. అది ఎడ్జ్వర్త్ అన్ని వినియోగదారుల ప్రవర్తనలను, ప్రాధాన్యతలను ర్యాంకింగ్ పరంగా కొలవచ్చని, మరి దాన్ని ఉదాసీనత వక్రరేఖ విధానాన్ని ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు అని నమ్మిండు. అయితే ఈ ఎడ్జ్వర్త్ ఈ మొట్టమొదటిగా ఆర్డినల్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత కాలంలో దీన్ని పారెటో, స్లట్స్కీ అనే ఆర్థికవేత్తలు మెరుగుపరిచారు. పారెటో 1906వ సంవత్సరంలో, స్లట్స్కీ 1915వ సంవత్సరంలో ఈ ఆర్డినల్ విధానాన్ని తమ సిద్ధాంతాలను ఉపయోగించారు. చివరకు ఆర్జేడి అలెన్, జేఆర్ హిక్స్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు దీన్ని ఎక్కువ పాపులర్ అంటే ప్రజాదరణ పొందే విధంగా చేయడం అనేది జరిగింది. సో ఈ విధానం కూడా, ఈ ఆర్డినల్ విధానం కూడా కార్డినల్ విధానం లాగానే ఆర్డినల్ విధానం కూడా కొన్ని ప్రమేయాలపైన, కొన్ని ఊహలపైన ఆధారపడి ఉన్నది. సో మనము ఆర్డినల్ యూటిలిటీ విధానాన్ని లేదా ఊహలను, ప్రమేయాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ ముఖ్యమైనటువంటి ప్రమేయం ఏంటంటే హేతుబద్ధత. సో వినియోగదారుడు హేతుబద్ధమైన జీవి. అంటే హేతుబద్ధత అంటే ఏంటంటే వినియోగదారుడు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి, ఎక్కువ సంతృప్తి పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఎక్కువ ప్రయోజనాన్ని, ఎక్కువ సంతృప్తిని ఏవైతే వస్తువులు ఇస్తాయో ఆ వస్తువులను కొనడానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అతను తక్కువ కంటే ఎక్కువ ఇష్టపడతాడు. అంటే ఎక్కువ సంతృప్తిని పెంచుకోవడానికి, అంటే సంతృప్తిని ఎక్కువ పెంచుకోవడానికి, అంటే మ్యాక్సిమం చేసుకోవడానికి మాత్రమే వినియోగదారులు ప్రయత్నిస్తారు. దాన్నే వినియోగదారుల యొక్క హేతుబద్ధత అంటారు. సో ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రమేయం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ అనేది ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ అనేది యూటిలిటీ సాధారణంగా రెండు వస్తువుల నుంచి మాత్రమే ఉత్పన్నమవుతుంది. అంటే ఉదాసీనత వక్రరేఖ నుంచి వచ్చేటువంటి యూటిలిటీ రెండు వస్తువుల ద్వారా మాత్రమే ఉత్పన్నమవుతుంది. సో ఈ యూటిలిటీని మనము ఎక్కువ తక్కువ అని పోల్చవచ్చు, కానీ కరెక్ట్గా ఎంత యూటిలిటీ వస్తుంది అనే అంశాన్ని మనము ఖచ్చితంగా చెప్పలేము. అంటే మనకు ఒక వస్తువు ద్వారా వచ్చేటువంటి యూటిలిటీని మనము పోల్చవచ్చు అంతే, దాన్ని ఖచ్చితమైనటువంటి సంఖ్యా రూపంలో ఒక వస్తువు ద్వారా వచ్చే యూటిలిటీని చెప్పలేము. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రమేయం ఏంటంటే ట్రాన్సిటివిటీ. సో ఒక వినియోగదారుడు తన ఎంపికలను ట్రాన్సిటివిటీగా భావించబడతాయి అన్నట్టు. అంటే ఒక వినియోగదారుడు ఏ నుండి బి వస్తువును తర్వాత ఏ నుండి బి వస్తువుకు ప్రాధాన్యత నుంచి బి నుండి సి వస్తువుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అతను ఏ నుండి సి వస్తువు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏ అనేది బి మీద ఏ కంటే బికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, బి కంటే సికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, అదేవిధంగా ఏ కూడా సి కంటే బి కూడా సి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది కన్సిస్టెన్సీ అనేది, ట్రాన్సిటివిటీ అనేది వినియోగదారుడు ఎప్పుడు భావిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ట్రాన్సిటివిటీ ప్రిన్సిపల్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఆమె కానీ ఒక అతను కానీ ఏ నుండి బికి ప్రాధాన్యత ఇస్తారు, లేదా ఏ నుండి బికి బి నుండి సికి ఇచ్చినప్పుడు ఏ నుండి సి కూడా పరిగణించడం అనేది జరుగుతుంది. సో ఇంకొకటి స్థిరత్వం అంటే ఏంటంటే ఎంపిక చేసుకున్న తర్వాత, అంటే ఒక వస్తువుని ఒక కాలంలో బి అనే వస్తువు ఎక్కువ ఇష్టపడినట్టయితే
మరొక కాలంలో కూడా అంటే ఏ కాలంలో కూడా ఏ కంటే బిని ఎక్కువ ఇష్టపడడు. ఎందుకంటే ఆ స్థిరత్వం అనేది వినియోగదారుడు కొనసాగిస్తాడనే దాని మీద కూడా మనము ఈ ఆర్డినల్ యూటిలిటీ అనే ఆర్డినల్ యూటిలిటీ విధానం అనేది ఆధారపడి ఉన్నది. అంటే స్థిరత్వం అంటే ఒక సమయంలో ఒక కాలంలో బి కంటే ఏని ఎక్కువ ఇష్టపడితే ఏ కాలంలో అయినా ఏ సమయంలో అయినా ఏ కంటే బిని ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి సంతృప్తి చెందనేది అంటే ఈ వినియోగదారుడు చిన్న పరిమాణాల కంటే ఎక్కువ పరిమాణం అంటే ఎక్కువ బండిల్స్ ఒక వస్తువుని వినియోగించడం కంటే బండిల్స్ ఆఫ్ గూడ్స్ వినియోగించడానికి అట్లా వినియోగించి తన సంతృప్తిని మ్యాక్సిమం చేసుకోవడానికి అంటే ఎక్కువ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంకొక లాస్ట్ ప్రమేయం ఏంటంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే వినియోగదారుడు ఒక ఎక్స్ ఇప్పుడు మీరు 2 వస్తువులు ఉన్నాయనుకోండి, ఎక్స్ అండ్ వై. సో ఈ 2 కాంబినేషన్లలో నువ్వు ఒక ఎక్స్ వస్తువును అదనంగా నువ్వు పొందాలంటే ఎంత వై వస్తువులను నువ్వు వదులుకోవాల్సి ఉంటుంది. అదనపు ఎక్స్ వస్తువులను ఒక ఎక్స్ వస్తువును అదనంగా నువ్వు పొందాలంటే ఎన్ని వై వస్తువులను నువ్వు కోల్పోవాల్సి వస్తుందో తెలిపే రేటునే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని చెప్తారు. అంటే ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ స్లోపింగ్ అంటే కిందికి వాళ్ళు ఉంటుంది. ఆ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రేఖ ఇప్పుడు కూడా కిందికి వాళ్ళు ఉంటుంది. ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మీరు ఇంకోసారి నేను వివరిస్తున్నాను, మీరు ఒకసారి ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వై అనే 2 వస్తువులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ అనే వస్తువును అదనంగా వాడాలనుకున్నప్పుడు అదనంగా వినియోగించుకోవాలనుకున్నప్పుడు నువ్వు వై వస్తువుల యొక్క ఎంత శాతం వై వస్తువులను నువ్వు వదులుకోవాల్సి వస్తుందో ఆ రేటును తెలిపే దాన్ని మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రేఖ అనేది ఇప్పుడు కూడా కిందికి వాలి ఉంటారు. సో ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ చూసుకున్నట్లయితే జేఆర్ హిగ్స్ అనే ఆర్థికవేత్త, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే జేఆర్ హిగ్స్ అనే ఆర్థికవేత్త ఈ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణను అభివృద్ధి చేసిండు. సో ఈ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ ముఖ్యంగా మనకి ఏం చెప్తుంది అంటే ఈ 2 వస్తువులు ఒక మనకు ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో లభ్యతలో ఉన్నటువంటి వస్తువుల మధ్యలో ఏవైనా 2 వస్తువులను ఎంపిక చేసుకొని ఆ 2 వస్తువుల ధరను గరిష్ట ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఆ ప్రయోజనాన్ని తెలిపేదాన్ని అంటే బండిల్స్ ఆఫ్ గూడ్స్ లాంటి బండిల్స్ ఆఫ్ వస్తువుల మధ్యలో ఏవైనా 2 వస్తువులను ఎంపిక చేసుకుంటూ ఆ 2 వస్తువులు ఏవైనా అంటే నీకు అధిక సంతృప్తిని ఇచ్చే వస్తువులై ఉంటాయి. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో వినియోగదారుడు వస్తువులకు ఒకదానికొకటి ప్రత్యామ్నాయం చేసుకొని మరియు అతని సమాన స్థాయి సంతృప్తి పొందడానికి అంటే డిఫరెంట్ బండిల్స్లలో ఇప్పుడు ఉన్నటువంటి లభ్యతలో ఉన్నటువంటి బండిల్స్ ఆఫ్ వస్తువులలో అంటే వస్తువుల సమూహంలో ఏవైనా 2 వస్తువులను తీసుకున్నప్పుడు ఆ బండిల్స్ నుంచి ఏ 2 వస్తువులను తీసుకున్నా కూడా అతనికి సమానమైనటువంటి సంతృప్తిని ఇచ్చే విధంగా అతను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ బండిల్స్ ఆఫ్ అంటే ఈ వస్తు సమూహాల నుంచి ఆ 2 వస్తువుల యొక్క బండిల్స్ ఏవైతే తీసుకుంటామో వీటిని మనం గ్రాఫికల్ రూపంలో చెప్పగలిగితే దాన్ని ఉదాసీన వక్రరేఖ అని అంటాం. ఉదాసీన వక్రరేఖ అనేది అంటాం. సో మనం ఉదాసీన షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఉదాసీన షెడ్యూల్ అనేది 2 వస్తువుల యొక్క వివిధ కలయికలను సూచించే పట్టిక. ఇది వినియోగదారునికి సమాన సంతృప్తిని ఇస్తుంది. అన్ని కలయికలు సమాన స్థాయి సంతృప్తిని ఇస్తాయి కాబట్టి వినియోగదారుడు వాటి మధ్య ఉదాసీనంగా ఉంటారు. సో మనం ఈ రాబోయే టేబుల్ 6.1లో ఈ 2 వస్తువుల యొక్క అంటే ఏ 2 వస్తువులు వివిధ కలయికలను ఊహాత్మకమైనటువంటి షెడ్యూల్ను మనము ఈ వచ్చే టేబుల్లో నేను వివరాత్మకంగా చెప్తాను. సో టేబుల్ 6.1 అంటే 2 వస్తువులు ఎక్స్ అండ్ వై అనేవి 2 ఉదాసీన షెడ్యూల్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ కలయికలు అంటే ఈ కాంబినేషన్ ABCD అనే కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకో పట్టికలో చూసుకున్నట్లయితే ఎక్స్ వస్తువులు వై వస్తువులు సాటిస్ఫాక్షన్. మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ కాంబినేషన్లో ఎక్స్ అండ్ వై వస్తువులు ఉన్నాయి. సో ఒక ఎక్స్ వస్తువు 12 వై వస్తువులను కాంబినేషన్ తీసుకున్నప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది K అంటే అదేవిధంగా బి కాంబినేషన్ తీసుకున్నప్పుడు 2 ఎక్స్ వస్తువులు 8 వై వస్తువులు తీసుకున్నప్పుడు కూడా సాటిస్ఫాక్షన్
కే గానే ఉన్నది. అంటే ఏ 2 వస్తువులను తీసుకున్నా కూడా అంటే మనకు ఉన్నటువంటి కాంబినేషన్ మనకు అందుబాటులో ఉన్నటువంటి కాంబినేషన్‌లో ఏ 2 వస్తువులను తీసుకున్నా కూడా మనకు చివరగా లభించే సంతృప్తి అనేది సమాన స్థాయిలో ఉండాలి. అంటే మనకు అవైలబుల్‌గా ఉన్నటువంటి సముదాయంలో నుంచి ఏ 2 వస్తువులను తీసుకున్నా ఆ వస్తువులను నుండి మనకు వచ్చే సంతృప్తిని ఆ వస్తువుల నుండి ఆ వస్తువులను వినియోగించడం ద్వారా మనకు వచ్చే సంతృప్తి అనేది సమాన స్థాయిలో ఉండాలి. మనం ఏ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఒకటి ఒక ఒక కప్ ఆఫ్ టీ 12 బిస్కెట్స్ తీసుకున్న సేమ్ సాటిస్ఫాక్షన్ వస్తున్నది. ఒక 2 కప్పుల ఛాయ 8 బిస్కెట్లు తీసుకున్న కే లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తున్నది. 3 కప్పుల ఛాయ 5 బిస్కెట్లు తీసుకున్న కే లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తున్నది. అదేవిధంగా 4 కప్పుల ఛాయ 3 బిస్కెట్లు తీసుకున్నా కూడా మనకు కే లెవెల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తున్నది. ఇంకో రకంగా చూసుకున్నట్టు లాస్ట్లో 5 కప్పుల ఛాయలు 2 బిస్కెట్లు తీసుకున్నా కూడా మనకు సమానమైనటువంటి సంతృప్తి అనేది లభిస్తున్నది. సో మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ అనేది ఏం తెలుపుతుంది అంటే రెండు 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 ఒక వస్తువుల యొక్క సముదాయము ఒక వస్తువుల యొక్క సముదాయము ఆ సముదాయం అనేది వినియోగదారునికి సమాన సంతృప్తినిస్తుంది. ఆ వక్రరేఖ పైన ఏ బిందువు తీసుకున్నా కూడా ఆ ప్రతి బిందువులో వినియోగదారుడికి సమానమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు ఉదాసీన వక్రరేఖ పటం చూసుకున్నట్లయితే ఉదాసీన వక్రరేఖ పటం అంటే ఏంటంటే ఉదాసీన వక్రరేఖ పటం అనేది మనము అంటే ఈ జనరల్ ఉదాసీన వక్రరేఖ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది మనకు 2 వస్తువులు అంటే ఎక్స్ అండ్ వై వస్తువుల కలయికను చూపుతుంది. ఆ కలయికలు అనేవి వినియోగదారునికి సంతృప్తి స్థాయినిచ్చేటువంటి కలయిక అనేది ఉంటుంది. ఇది కిందికి వాలి ఉంటుంది. మూలస్థానంకు కుంభాకారంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఉదాసీన వక్రరేఖను చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఎక్స్ వై వస్తువు ఒక వై వస్తువు ఒక ఎక్స్ వస్తువు 12 వై వస్తువులు తీసుకున్నా కూడా ఏ కాంబినేషన్ దగ్గర మనకు సేమ్ లెవెల్స్ అంటే సమానమైనటువంటి సంతృప్తిని, అదేవిధంగా ఈ కాంబినేషన్లో ఎట్ పాయింట్ ఈ మనం ఈ బిందువు దగ్గర చూసుకున్నట్లయితే 5 వై వస్తువులు 5 ఎక్స్ వస్తువులు 2 వై వస్తువులు తీసుకున్నా కూడా మనకు సమానమైనటువంటి సంతృప్తి అనేది ఇస్తుంది. సో ఈ పాయింట్ల పైన ఏబిసిడిఈ ఈ అన్ని పాయింట్లలో ఉన్నటువంటి 2 వస్తువుల సముదాయం అనేది వినియోగదారునికి సమానమైన సంతృప్తి అనేది ఇస్తున్నది. అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 goods which give the same level of satisfaction. అంటే ఇది 2 వస్తువుల యొక్క కలయిక ఏదైతే మనకు సమానమైనటువంటి సంతృప్తినిచ్చే 2 వస్తువుల యొక్క కలయికను తెలిపే వక్రరేఖను ఉదాసీన వక్రరేఖ అంటారు. ఈ ఉదాసీన వక్రరేఖ అనేది మనకు కిందికి వాలి ఉంటుంది. ఇది మూలస్థానానికి కుంభాకారంలో ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించాల్సి ఉంటుంది. సో ఉదాసీన వక్రరేఖ పటం అంటే ఏంటంటే ఉదాసీన వక్రరేఖల యొక్క సముదాయాన్ని మనము ఉదాసీన వక్రరేఖల సమితిని మనము ఉదాసీన వక్రరేఖల కుటుంబాన్ని అంటే ఒకటి కంటే ఎక్కువ ఉదాసీన వక్రరేఖలు ఒకే పటంలో ఉన్నట్లయితే దానిని మనం ఉదాసీన వక్రరేఖ పటము లేదా ఉదాసీన వక్రరేఖ కుటుంబం అంటాం. ఇక్కడ మనం గమనించవచ్చు ఒకటే పటంలో మనకు ఉదాసీన వక్రరేఖ 1, ఉదాసీన వక్రరేఖ 2, ఉదాసీన వక్రరేఖ 3, ఉదాసీన వక్రరేఖ 4 అనే ఈ సెట్ ఆఫ్ అంటే ఉదాసీన వక్రరేఖల సముదాయం అనేది ఉన్నది. ఈ సముదాయాన్ని మనము ఉదాసీన వక్రరేఖ పటము అని అంటాం. సో ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉదాసీన వక్రరేఖ పటంలో మనం చెప్పినట్టు IC1, IC2, IC3, IC4 అంటే ఉదాసీన వక్రరేఖ 1, 2, 3, 4 సో అనేది ఉన్నది. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ 1 ఉదాసీన వక్రరేఖ IC1 అనేది IC2 కంటే తక్కువ సాటిస్ఫాక్షన్ అంటే తక్కువ సంతృప్తిని ఇస్తుంది. సో IC2 అనేది IC1 కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. IC3 అనేది IC2 కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. సో IC4 అనేది IC3 కంటే మిగతా వాటి అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్నట్టు. అంటే మనకు IC4 లో ఉన్నటువంటి IC4 వక్రరేఖ పైన ఉన్నటువంటి ఏ బిందువును చూసుకున్నా ఈ వక్రరేఖ పైన ఎన్ని బిందువులైనా ఉండొచ్చు, ఏ నుంచి జెడ్ వరకు ఉండొచ్చు. అంటే IC4 కరువు మీద ఉన్నటువంటి ఏ బిందువునైనా చూసుకున్నా కూడా ఆ అన్ని బిందువులు ఆ కాంబినేషన్ ఆ సముదాయం ఆ వస్తువుల యొక్క సముదాయం అంటే IC4
4 పైన ఉన్నటువంటి వస్తువుల యొక్క సముదాయం అన్నీ కూడా మనకు ఈ IC1, IC2, IC3 వక్రరేఖల కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. సో ఇంకో రకంగా చూసుకున్నట్లయితే సో మనకు చెప్పినట్టే IC1 అనేది IC2 కంటే తక్కువ ఇస్తుంది, IC2 అనేది IC3 కంటే తక్కువ సంతృప్తిని ఇస్తుంది. అంటే IC2 పైన ఉన్నటువంటి ఏ బిందువు అయినా సరే IC3 కంటే తక్కువ సంతృప్తిని ఇస్తుంది. సో IC3లో ఉన్నటువంటి ఏ బిందువు అయినా అంటే ఏ సముదాయం అయినా, ఏ వస్తు సముదాయం అయినా IC1, IC2 కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తారు. IC4 పైన ఉన్నటువంటి ఏ బిందువు అయినా సరే IC2, IC3, IC1 కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్లయితే మన ప్రమేయంలో భాగంగా చెప్పినట్లే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అనేది. సో ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అనేది మనం ఇంతకుముందు చెప్పినట్టే మనకు కిందికి వాలి ఉంటుంది. అంటే నువ్వు ఒక వస్తువు బదులు ఇంకో వస్తువును ఎక్కువ వాడాల్సినప్పుడు దాని నుంచి వచ్చే ప్రయోజనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే మనకు ఈ ఉపాంత ప్రయోజన రేఖ అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రేఖ ఏదైతే ఉన్నదో సో ఈ ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అనేది తగ్గుతూ వస్తుంది. ఆ రేఖ కూడా మనకు డౌన్వర్డ్ స్లోపింగ్ అంటే కిందికి వాలి ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అనేది ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అంటే ఏంటి ఫస్ట్ మనకు? సో ఈ ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అంటే రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది సో అనులోమానుపాతంగా ఉంటే దాన్ని ఆ వస్తువులను మనం ప్రత్యామ్నాయ వస్తువులు అంటాం. సో ఈ ప్రత్యామ్నాయ వస్తువులకు మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము కాఫీ, టీ ప్రత్యామ్నాయ వస్తువుగా చెప్పుకోవచ్చు. అంటే ఇవి ప్రత్యామ్నాయ వస్తువులు. అంటే మనం కాఫీ లేకపోతే టీని తాగొచ్చు, టీ లేకపోతే కాఫీని తాగొచ్చు. అంటే మనకి ఉదాసీన వక్రరేఖలు ఆర్డినల్ విధానంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సో ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అనేది వినియోగదారుడు ఒక వస్తువు యొక్క వరుస యూనిట్లను మరొక దాని మార్పిడి కోసం చేసే రేటు. అంటే ఒక వస్తువు కోసం మరొక వస్తువును నువ్వు ఎంత మార్పు చేస్తున్నావు అంటే మరొక వస్తువుని ఎంత కోల్పోతున్నావు, ఎంత మార్పు చేయాల్సి వస్తున్నది అనే రేటును చూసుకున్నట్లయితే దాన్ని ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఎక్స్ అండ్ వై అనే రెండు వస్తువులు ఉన్నాయి. నువ్వు ఒక ఎక్స్ట్రా ఎక్స్ ఒక అదనపు ఎక్స్ అనే వస్తువును తీసుకోవడానికి ఎన్ని వై వస్తువుల యూనిట్లను నువ్వు కోల్పోవాల్సి వస్తుందో ఆ రేటును చెప్తే మనము నిర్వచించినట్లయితే దాన్ని ప్రత్యామ్నాయ ఉపాంత రేటు లేదా మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని అంటాం. సో ఇంకా మరో మాటలో చెప్పాలంటే ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ల విలువను పొందడానికి వినియోగదారుడు మరొక వస్తువు యొక్క అదనపు యూనిట్లను పొందడానికి త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగం చేయడాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న రేటుని మనము మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అని అంటాం. సో ఇప్పుడు మనం ఈ ప్రత్యామ్నాయ ఉపాంత రేటును మనము ఈక్వేషన్ ఫామ్లో అంటే సూత్రం ఫామ్లో మనం ఈక్వేషన్ ఫామ్లో MRS = చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x. ఇక్కడ MRS అంటే xy అంటే x కి y ప్రత్యామ్నాయ మార్జినల్ రేటు అని. సో చేంజ్ డెల్టా y అంటే y వస్తువులో మార్పు, డెల్టా x అంటే x వస్తువులో మార్పు. అంటే మనం ఒక అదనపు y వస్తువును పొందడానికి ఎన్ని x యూనిట్లను కోల్పోతున్నాం అనేది చూసుకున్నట్లయితే దాన్ని మనము మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ని అంటాము. సో దీన్ని సింబాలికల్ గా మనము MRS xy, ఇక్కడ xy మర్చిపోయినాము, MRS xy = డెల్టా y బై డెల్టా x అని అంటాం. డెల్టా అంటే మార్పు అని అర్థం. అంటే డెల్టా y అంటే y వస్తువులో మార్పు, డెల్టా x అంటే x వస్తువులో మార్పు. సో ఇంకా మనము ఈ ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అనేది మనం ఇంతకుముందు వివరించినట్లే అది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఆర్డినల్ థియరీ ప్రకారం ఏంటంటే ప్రాథమికంగా ప్రాథమిక ప్రతిపాదనలో భాగంగా మనం తెలుసుకున్నది ఏంటి? మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయ ఉపాంత రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ ప్రత్యామ్నాయ ఉపాంత రేటు తగ్గుతుంది. ఇది ఆర్డినల్ ప్రయోజన విధానంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రమేయం. సో ఒక వినియోగదారుడు మరొక వస్తువు యొక్క అదనపు యూనిట్ కోసము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వస్తువు పరిమాణం తగ్గుతూ ఉంటుంది. దాన్ని
ఉపాంత వినియోగం తగ్గించే చట్టం యొక్క విస్తృత రూపంగా తెలుపవచ్చు. అంటే మునుపటి విభాగంలో చర్చించినట్లే తగ్గుతున్నటువంటి ఉపాంత యూటిలిటీ చట్టం ప్రకారం వినియోగదారుడు వస్తువు యొక్క వినియోగాన్ని పెంచుతున్నప్పుడు అతని ఉపాంత యూటిలిటీ తగ్గుతూ ఉంటుంది. సో అదేవిధంగా వినియోగదారుడు ఒక ఎక్స్ వస్తువు మరింత ఎక్కువ నువ్వు ఎక్స్ వస్తువులను అదనపు యూనిట్లను నువ్వు పొందాలనుకున్నప్పుడు నువ్వు వై వస్తువులను త్యాగం చేయాల్సి ఉంటుంది. సో ఆ త్యాగం చేయాల్సినటువంటి రేటును మనము ఉపాంత ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అంటాం. సో ఈ ప్రత్యామ్నాయ ఉపాంత రేటును మనం టేబుల్ ప్రకారంగా మనం ఈ 6.2 టేబుల్లో వివరించుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి ఎక్స్ వస్తువు, రెండు వై వస్తువు. సో ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై, అంటే ఎక్స్ కోసం ఎంత వైని త్యాగం చేస్తున్నాం అనేది చూడాలి. ఇక్కడ మనం గమనించాలి, ఒక యూనిట్ వస్తువు అంటే కాంబినేషన్ ఈ సెట్ ఆఫ్ టూగా మనం ముందు చెప్పుకున్నట్టే మనం ఉదాసీన వక్రరేఖ అనేది రెండు వస్తువుల సాటిస్ఫాక్షన్, అంటే ఆ ఉదాసీన వక్రరేఖ ప్రమేయం ప్రకారం దేర్ విల్ బి టూ గుడ్స్, అంటే రెండు వస్తువులు మాత్రమే ఉంటాయి. సో ఈ రెండు వస్తువులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఎక్స్ అండ్ వైని తీసుకోవడం జరిగింది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ టూ గుడ్స్ అంటే రెండు వస్తువుల సముదాయం, ఈ రెండు వస్తువుల సముదాయం ఏదైతే మనకు సమాన సంతృప్తిని ఇస్తాయో ఆ సమాన సంతృప్తిని తెలిపే రేఖను మనం ఉదాసీన వక్రరేఖ అని ఇంతకుముందే చర్చించుకున్నాం. సో ఈ ఇక్కడ మనము ఉదాసీన వక్రరేఖలో ప్రత్యామ్నాయ ఉపాంత రేట్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఈ టేబుల్ మనం చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నాం, ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఏంది, నువ్వు ఒక ఎక్స్ ను 10 వై వస్తువులను ఇక్కడ మనము వాడుతున్నాం. సో ఈ మనకు అవైలబుల్ ఉన్నటువంటి రెండు ఒక సముదాయం ఏంది, ఒక ఎక్స్ 10 వై గూడ్స్. సో ఈ 10 వై గూడ్స్ ఒక ఎక్స్ గూడ్స్ అనేవి ఉన్నాయి. సో నువ్వు అదనంగా ఒక ఎక్స్ గూడును నువ్వు వాడాలనుకుంటే, నువ్వు అదనంగా ఒక ఎక్స్ గూడును పెంచాలనుకుంటే నువ్వు వై గూడును తగ్గించాల్సి ఉంటుంది. సో నువ్వు వై గూడును తగ్గించాల్సి ఉంటుంది అంటే నీకున్నటువంటి సామర్థ్యంతో నువ్వు అదనంగా ఒక ఎక్స్ గూడ్స్ను పెంచాలనుకుంటే, అదనంగా ఒక ఎక్స్ వస్తువును వాడాలనుకుంటే నువ్వు వై వస్తువును తగ్గించాలంటుంది. ఆ తగ్గించే రేటునే మనం ఉపాంత ప్రయోజన అంటే ప్రత్యామ్నాయ ఉపాంత రేటు, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అంటామని ఇంతకుముందు వివరించినాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో నువ్వు ఒక వస్తువును పెంచినావు, ఇక్కడ ఏంది ఒక ఎక్స్ వస్తువు నుంచి 2 ఎక్స్ వస్తువులను వాడాల్సినప్పుడు నువ్వు ఎంత సాక్రిఫైస్ చేయాలా, 3 వై వస్తువులను త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ 3 వై వస్తువులను త్యాగం చేసినావు కాబట్టి దాని కాంబినేషన్ ఏమొచ్చింది, మనం ఏ వస్తువులను త్యాగం చేసినాం, ఒక ఎక్స్ వస్తువును ఆధారంగా పొందడానికి వై వస్తువులను త్యాగం చేసినాం కాబట్టి 3 వై వస్తువులను అంటే 3:1 3 వై వస్తువులను త్యాగం చేసినావు ఒక ఎక్స్ వస్తువును పొందడానికి. ఆ రేట్ ఇక్కడ మనకు రేట్ ఏంది, ఇక్కడ 3:1 అనేది రేటు. సో అదే విధంగా నువ్వు అదనంగా మరొక వస్తువును ఇంకా నువ్వు పొందాలనుకుంటే, మరో ఎక్కువ వస్తువును అంటే 2 నుంచి 3కు రావాలనుకుంటే నువ్వు నీ యొక్క వై వస్తువుల యొక్క సముదాయాన్ని నువ్వు 7 నుంచి 5కు తగ్గించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ నువ్వు 7 నుంచి 5కు తగ్గినప్పుడు ఇక్కడ 2:1 నువ్వు ఒక ఎక్స్ వస్తువును పెంచినావు, 2 వై వస్తువులను తగ్గించడం అనేది జరిగింది. సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ మార్జినల్ ఉపాంత ప్రయోజన రేటు అంటే ప్రత్యామ్నాయ ఉపాంత రేటు అనేది తగ్గుతూ వస్తున్నది. 3:1 2:1 చివరికి ఏమైంది 4:4. అంటే నువ్వు ఇంకో వస్తువును పెంచాలనుకుంటే నీ గూడ్స్ ని ఇంకోటి తగ్గించాలా, అప్పుడు అవి సమాన నిష్పత్తి అనేది అయినది, అంటే 1:1గా మారిపోయింది. సో ఈ ఉపాంత ప్రయోజన రేటు అనేది నువ్వు ఒక వస్తువును అదనంగా పెంచాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ వస్తువులను కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు పెంచాల్సిన అదనంగా నువ్వు పెంచిన వస్తువు నుంచి వచ్చే సంతృప్తి అనేది తగ్గుతుంది. అందుకే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కర్వ్ అంటే ఆ వక్రరేఖ ఏదైతే ఉంటుందో అది కిందికి వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని ఈ పాయింట్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది ఉదాసీన వక్రరేఖ యొక్క వాలు. సో మనం ఫస్ట్ కాంబినేషన్లో ఏం చేసినాం, ఒక ఎక్స్ వస్తువును అదనంగా ఉపయోగించుకోవడానికి నువ్వు 3 వై వస్తువులను త్యాగం చేయాల్సి ఉన్నది. అదనంగా నువ్వు ఇంకో ఎక్స్ వస్తువును ఉపయోగించుకోవాలనుకుంటే నువ్వు 2 వస్తువులను త్యాగం చేయాల్సి ఉన్నది. అదనంగా ఇంకా నువ్వు మళ్ళీ పెంచుకోవాలనుకుంటే నువ్వు 3 వస్తువులను త్యాగం చేయాల్సిన అంశం అనేది ఏర్పడింది. అంటే నీ త్యాగం అనేది పెరుగుతా వస్తుంది. అంటే నీకు అక్కడ నుంచి అంటే నువ్వు ఇంకొక అదనపు వస్తువును పెంచుతా పోతుంటే నువ్వు నీ రేట్ ఆఫ్ సాక్రిఫైస్ అనేది పెరుగుతా పోతుంది. అంటే అందుకే ఈ ఉదాసీన వక్రరేఖ అనేది మనం కిందికి వాళ్ళు ఉంటుంది అనే అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి.
సో ఈ ఉదాసీన వక్రరేఖ యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ లక్షణం ఏంటంటే ఉదాసీన వక్రరేఖలో ఫస్ట్ లక్షణం మనం ఇక్కడ గమనించాల్సిన లక్షణం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ అనేది ఎడమ నుండి కుడికి కిందికి వంగి ఉంటుంది. ఇది ఎడమ నుండి కుడికి కిందికి వంగి ఉంటుంది, మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాసీన వక్రరేఖ అనేది ఎడమ నుండి కుడికి కిందికి వంగి ఉంటుంది. సో ఈ ఉదాసీన వక్రరేఖ ప్రతికూల వాలను కలిగి ఉంటుంది. ఉదాసీన రేఖ ప్రతికూల వాలను కలిగి ఉంటుంది. సో వినియోగదారుడు ఒక వస్తువును ఎక్కువ పరిమాణంలో ఉపయోగిస్తే అతను అదే స్థాయిలో సంతృప్తి చెందడానికి మరొక వస్తువు యొక్క వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఈ ఈ ఈ ఊహపైనే ఈ లక్షణం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాసీన వక్రరేఖ ఎందుకు కిందికి వాలి ఉంటుంది అంటే ఒక వినియోగదారుడు ఒక వస్తువు పరిమాణం పెంచాలనుకుంటే అదే స్థాయిలో ఇంకో వస్తువు యొక్క పరిమాణాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఈ ఊహపైనే ఈ ఉదాసీన వక్రరేఖ ఆధారపడి ఉంటది. అందుకే ఈ ఉదాసీన వక్రరేఖ కిందికి వాలి ఉంటది. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఉదాసీన వక్రరేఖ కిందికి వాలి ఉన్నది అంటే ఇది ఒక ఈ ఉదాసీన వక్రరేఖ గ్రాఫికల్ అంటే మన పటం రూపంలో చూసుకున్నట్లయితే ఇట్లా కిందికి వాలి ఉంటది. ఇది కుంభస్థలానికి మూల బిందువుకు కుంభాకారంలో ఉంటది. సో మనం ఇంకొక లక్షణం చూసుకోవచ్చు. ఉదాసీన వక్రరేఖ ఇంకొక లక్షణం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ మూలానికి అంటే మనం ఇక్కడ 0 పాయింట్ అంటే మూలం అంటే 0 పాయింట్ ఎక్స్ అండ్ వై మనం డయాగ్రామ్ గీసినప్పుడు ఎక్స్ అండ్ వై అని పెట్టుకున్నప్పుడు ఆ కార్నర్ అయితే ఏది ఉంటుందో దాన్ని 0 అంటాము. దాన్ని మూలంగా సూచించడం అనేది జరుగుతుంది. సో ఈ మూలానికి ఈ ఉదాసీన వక్రరేఖ కుంభాకారంలో ఉంటది. కాన్వెక్స్ టు ది ఆర్జిన్ అంటారు ఇంగ్లీష్ లో. సో కుంభాకారంగా ఉంటది అంటే మనం ఈ ప్రమాయం అనేది మనం ఇంతకుముందు చెప్పినట్లయితే మార్జినల్ రేట్ సూత్రం పైన ఆధారపడి ఉంటది. అంటే ఎక్స్ యొక్క యూనిట్లు సమాన స్థాయిలో పెరిగినందున వై చిన్న యూనిట్లు పరిమాణంలో తగ్గుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎక్స్ను పెంచుకోవాలనుకుంటే వైని తగ్గించాల్సి ఉంటుంది. దానివల్లనే ఇది కుంభాకారంలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వినియోగదారుడు ఎక్స్ వస్తువు యొక్క ఎక్కువ యూనిట్లను పొందుతున్నందున అతను వై వస్తువు యొక్క ప్రతి అదనపు యూనిట్ కోసం ఎక్స్ వస్తువు యొక్క తక్కువ యూనిట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో మనం ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మనం ఈ గ్రాఫ్ సి చూసుకున్నట్లయితే అది ఉదాసీన వక్రరేఖ యొక్క వాలు. సో ఇది ఆర్జిన్ కు మనం ఇక్కడ చూడొచ్చు పటం సిలో ఆర్జిన్ సికి కుంభాకారంగా ఉండడం అనేది. ఏలో ఎలా ఉన్నది పుటాకారంగా ఉంటే అది పుటాకారంలో ఉన్నట్లయితే అది ఉదాసీన వక్రరేఖ కాదు. అదే స్ట్రేట్ వాల్ గా ఉన్నట్లయితే అది కూడా నిదానంగా ఉన్నట్లయితే కిందికి నిదానంగా ఉన్నట్లయితే అది కూడా ఉదాసీన వక్రరేఖ కాదు. ఏది ఉదాసీన వక్రరేఖ అవుతుంది? మనం పటం సిలో చూసినటువంటి సి. సో ఏదైతే ఆర్జిన్ మూల బిందువుకు కుంభాకారంలో ఉండి కిందికి వాల్ ఉన్నదో అదాన్ని మనము ఉదాసీన వక్రరేఖ అంటాము. సో ఇంకొక ప్రమేయం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ అనేది ఒకదానికొకటి కలవు. సో ఒకదానికొకటి కలవు ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఉదాసీన వక్రరేఖ పటంలో మనకు పైన ఉన్నటువంటి అంటే హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటే హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటే పైన ఉన్నటువంటి ఉదాసీన వక్రరేఖ అనేది కింద ఉన్నటువంటి ఉదాసీన వక్రరేఖ కంటే ఎక్కువ సంతృప్తి అనేది ఇస్తుంది. సో ఒకవేళ ఈ ఉదాసీన వక్రరేఖలు అనేవి ఒకదానికొకటి ఖండించుకున్నట్లయితే మనం చెప్పినటువంటి ఉదాసీన వక్రరేఖ పటంలో చెప్పినటువంటి స్వీయ సిద్ధాంతానికి అది విరుద్ధం అవుతుంది. అందుకే మనం ఇక్కడ ఈ పటంలో చూడొచ్చు. సో ఉదాసీన వక్రరేఖ ఎప్పుడు కూడా మనకు ఒకటి టచ్ చేసుకోవు. మనం టచ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ సి దగ్గర పాయింట్ ఏ దగ్గర మనకు సమానమైనటువంటి సంతృప్తి పాయింట్ సి దగ్గర పాయింట్ ఏ దగ్గర మనకు అంశం సి దగ్గర అంశం ఏ దగ్గర మనకు సమానమైనటువంటి సంతృప్తి అనేది లభిస్తున్నది. కానీ మనం చెప్పుకున్నటువంటి సిద్ధాంతాల్లో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంది? మనకు పైన ఉన్నటువంటి IC1 కంటే IC2 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. కానీ ఇక్కడ మనం ఇట్లా టచ్ చేయడం వల్ల ఏమైంది? మనకు IC1 దగ్గర ఉన్న వస్తువుల దగ్గర లభించే సంతృప్తి IC2
సి పాయింట్లో IC2 పైన ఉన్నటువంటి వస్తువుల సముదాయం ద్వారా లభించేటువంటి సంతృప్తి రెండు కూడా మనకు సమానంగా ఉంటాయి. ఈ సమానంగా ఉండడం అనేది పాసిబుల్ కాదు, ఇది సిద్ధాంత వ్యతిరేకము. అందువలనే ఎప్పుడు కూడా ఉదాసీన వక్రరేఖ సిద్ధాంతం ప్రకారం పైన ఉన్నటువంటి ఉదాసీన వక్రరేఖ ఎప్పుడు కూడా మనకు కింది ఉన్నటువంటి ఉదాసీన వక్రరేఖ కంటే ఎక్కువ సంతృప్తినిస్తుంది. కాబట్టి సో ఈ ఉదాసీన వక్రరేఖ అనేది ఒకదానికొకటి ఖండించుకోవడం అనేది జరగదు. సో ఇంకొక పాయింట్, మనం ఇంకొక ఉదాసీన వక్రరేఖ యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ యొక్క అధిక స్థాయి ఉదాసీన వక్రరేఖ అధిక సంతృప్తిని చూపిస్తుంది. అంటే మనం ఇంత చెప్పుకున్నదే. సో ఒక పటంలో ఒక ఉదాసీన వక్రరేఖ పటంలో మనకు చాలా ఉదాసీన వక్రరేఖలు అండి, IC1, IC2, IC3 చాలా ఉంటాయి. సో మనకి IC1 కంటే IC2 ఎక్కువ సంతృప్తినిస్తుంది, IC2 కంటే IC3 ఎక్కువ సంతృప్తినిస్తుంది. అంటే అధిక ఉదాసీన వక్రరేఖ అనేది అధిక స్థాయి సంతృప్తినిస్తుంది అనేది ఈ ఉదాసీన వక్రరేఖ యొక్క 4వ ప్రమేయము. సో ఇక్కడ మనం చూడొచ్చు IC1 అనేది సో IC1 లో ఉన్నటువంటి ఏ కాంబినేషన్ అయినా సరే IC2 లో ఉన్నటువంటి అంటే సముదాయం IC2 పైన ఉన్నటువంటి ఏ సముదాయం కన్నా ఎక్కువ సంతృప్తిని అనేది ఇవ్వదు. సో ఇక్కడ IC1 లో ఏ కాంబినేషన్ ఏ సముదాయం అనేది IC2 లో ఉన్నటువంటి B సముదాయం కంటే IC3 లో ఉన్నటువంటి C సముదాయం కంటే తక్కువ సంతృప్తిని అనేది ఇస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం IC2 లో C పాయింట్ దగ్గర చూస్తే మనకి ఏమవుతుంది, IC ఏ సముదాయం కంటే IC1 పైన ఉన్నటువంటి ఏ సముదాయం కంటే ఎక్కువ X వస్తువులు అనేది మనకి ఇక్కడ లభ్యమవుతుంది. అదే B సముదాయం చూసుకుంటే ఏ పైన ఉన్నటువంటి Y సముదాయం కంటే IC2 పైన ఉన్నటువంటి B సముదాయంలో ఎక్కువ Y గూడ్స్ వస్తాయి. మనం అంటే ఈ IC1 అనే కరువు IC2 కరువు కంటే ఎప్పుడు కూడా ఎక్కువ సంతృప్తినిస్తుంది అనే అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలా. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రమేయం ఏంటంటే ఈ ఉదాసీన వక్రరేఖలు అనేవి అంటే XYలు ఏ అంశాన్ని తాకవు. అంటే XY అనేవి X యాక్సిస్ ని కానీ X అంశం కానీ Y అంశాన్ని కానీ తాకవు. అంటే వినియోగదారుడు రెండు వస్తువులను కొనుగోలు చేస్తాడు. ఒకవేళ X యాక్సిస్ ని కనుక X అంశాన్ని కనుక ఉదాసీన వక్రరేఖ తగిలితే ఏంది, అక్కడ మనకు 0X గూడ్స్ ని 0X వస్తువులను వినియోగదారుడు వినియోగిస్తున్నట్టు అంటే కొనుగోలు చేస్తున్నట్టు అట్లాంటి అంశం అనేది ఉండదు. సో ఉదాసీన వక్రరేఖలో మొదట్లోనే చెప్పుకున్నాం. అంటే ఈ ఉదాసీన వక్రరేఖ పైన ఉన్నటువంటి అన్ని బిందువులు మనకు రెండు వస్తువుల యొక్క సముదాయాన్ని చూపిస్తుందని మనము మొదట్లోనే చెప్పుకున్నాము. కాబట్టి ఉదాసీన వక్రరేఖలో ఒకవేళ ఉదాసీన వక్రరేఖ X యాక్సిస్ ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదాసీన వక్రరేఖ M పాయింట్ మనం టచ్ చేసింది అనుకోండి, అప్పుడు X గూడ్స్ అనేవి 0X గూడ్స్ మొత్తం Y గూడ్స్ నే కన్జ్యూమ్ చేస్తున్నట్టు, అక్కడ L పాయింట్ దగ్గర కూడా మొత్తం 0Y గూడ్స్ ని మొత్తం X గూడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నట్లు మనకు అర్థమవుతున్నది. ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితి అనేది ఉదాసీన వక్రరేఖలో జరగదు. ఎప్పుడు కూడా ఉదాసీన వక్రరేఖ రెండు వస్తువుల సముదాయాన్ని చూపిస్తుంది. ఒక వస్తువు 0 అనేది ఉండదు, కనీసం ఒక్క వస్తువు అయినా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే ఉదాసీన వక్రరేఖలు X యాక్సిస్ ని కానీ Y యాక్సిస్ ని కానీ తాకవు. సో ఈ రకంగా ఉండవు అన్నట్టు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమేయంలో 5వ ప్రమేయంలో ఉదాసీన వక్రరేఖలు X యాక్సిస్ ని కానీ Y యాక్సిస్ ని కానీ మనం సూచించినట్లు ఉండవు. ఇవి ఎప్పుడు కూడా X యాక్సిస్ ని కానీ Y యాక్సిస్ ని తగలకుండా ఉంటాయి. ఎందుకంటే ఏ వినియోగదారుడు ఎప్పుడు కూడా రెండు వస్తువుల యొక్క సముదాయాన్ని వినియోగించడం అనేది జరుగుతుంది. సో ఇంకో ప్రమేయం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ ఒకదానికొకటి కట్ చేసుకోవు. అట్లా జరిగితే ఏమవుతుంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు వినియోగదారుడు ఆ వస్తువుకు ప్రతికూల పరిమాణాన్ని వినియోగిస్తారు. అంటే అది అర్థవంతమైనటువంటి పద్ధతి కాదు. సో ఈ సాధారణమైన ఒకసారి నేను వివరిస్తున్న ఉదాసీన వక్రరేఖల లక్షణాలు ఒక్కసారి మీరు చూడండి. ఉదాసీన వక్రరేఖలో ఫస్ట్ అంశం ఏంది, ఉదాసీన వక్రరేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. ఇది ఇంకొక అంశం ఏంది, ఉదాసీన వక్రరేఖ అనేది మూల బిందువుకు కుంభాకారంగా అనేది ఉంటుంది. సో ఇంకొక అంశం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ ఒకదానికొకటి కలపవు. ఇంకొక అంశం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ పైన ఉన్నటువంటి అధిక స్థాయి ఉదాసీన వక్రరేఖ అధిక సంతృప్తిని ఇస్తుంది.
సో ఇంకొక లక్షణం అంటే ఐదవ లక్షణం చూసుకున్నట్లయితే ఉదాసీన వక్రరేఖలు ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ తగలవు. లాస్ట్ అజంప్షన్ ఏంటంటే ఉదాసీన వక్రరేఖ ఒకదానినొకటి కట్ చేసుకోవు. అట్లా జరిగితే ఏమవుతుంది, ఇది ప్రతికూల పరిమాణాన్ని చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ ఈ మన ఉదాసీన వక్రరేఖలు మనం చూపించినటువంటి చాలా సాధారణమైనటువంటి రకాలు. సో కొన్ని అసాధారణమైనటువంటి రకాలు కూడా ఏర్పడతాయి. సో ఈ అసాధారణమైనటువంటి రకాలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే ఉదాసీన వక్రరేఖ మనం వినియోగించే వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు కానీ పూరక వస్తువులు కానీ, అంటే సంపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువులు సంపూర్ణ పూరక వస్తువులు అయినప్పుడు, అంటే పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అయినప్పుడు ఈ ఉదాసీన వక్రరేఖ యొక్క రూపం అనేది చాలా అసాధారణంగా ఉండాల్సిన దానికంటే చాలా అసాధారణంగా ఉండడం అనేది జరుగుతుంది. సో మనకు తెలుసు ఉదాసీన వక్రరేఖ ఒకవేళ ఉదాసీన వక్రరేఖ పరిపూర్ణ ప్రత్యామ్నాయం అంటే పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అయితే ఉదాసీన వక్రరేఖ ఎట్లా ఉంటుంది అంటే, ఉదాసీన వక్రరేఖ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూషన్ అయితే ఉదాసీన వక్రరేఖ కిందికి వాలి స్ట్రెయిట్ లైన్ గా ఉంటుంది. అంటే దీని ద్వారా లభించేటువంటి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయ ఉపాంతం అనేది ఒకటిగా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రత్యామ్నాయ వస్తువులకు పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువులకు మార్జినల్ రేట్, మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువులకు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయ ఉపాంతం అనేది ఒకటిగా ఉంటది. ఇక్కడ మ్యాప్ లో చూపించిన విధంగా దాని ఆకారం అనేది స్ట్రెయిట్ లైన్ అనేది ఉంటది. అంటే ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది ఒకటి. అదే ఒక వస్తువు కనుక పరిపూరక వస్తువులైతే, ఒక వస్తువు యొక్క పరిపూరక వస్తువులైతే దాని షేప్ ఎట్లా ఉంటుంది, అది కూడా చాలా అసాధారణమైనటువంటి రూపాన్ని దిద్దుకుంటుంది. మనకు పరిపూరక వస్తువులు అంటే ఏంటి, షూస్, టీ సెట్, అంటే ఎడమ కాలు షూ, నువ్వు ఒకటే షూస్ నువ్వు కన్జ్యూమ్ చేయగలుగుతావా, చేయలేము. అంటే రెండు షూస్ అంటే పరిపూర్ణ పరిపూరక వస్తువులు అంటే ఒకటి లేకుండా ఇంకొకటి నిష్ప్రయోజనం అవుతుంది. ఒక వస్తువు లేకుండా ఇంకొక వస్తువు ప్రయోజనంలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కుడికాలు చెప్పును కొనుక్కున్నావు, ఎడమకాలు చెప్పును తీసుకోలేవు అనుకో, కుడికాలు చెప్పు యొక్క ప్రయోజనం ఏముంటుంది, ఏముండదు. సో అదేవిధంగా ఒక వస్తువు అంటే ఒక పరిపూర్ణ వస్తువులు అంటే మనం పర్ఫెక్ట్గా చెప్పాల్సింది ఏంటంటే మనం కుడికాలి బూటు ఎడివికాలి బూటును పరిపూరకాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ పరిపూరకమైనటువంటి వస్తువులు అంటే పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే పరిపూరకమైనటువంటి వస్తువుల్లో ఈ ఉదాసీన వక్రరేఖ యొక్క వాలి ఎట్లా ఉంటుంది అంటే అది ఎల్ షేప్ లో ఉంటుంది. అంటే ఎల్ ఆకారంలో ఉంటుంది. అప్పుడు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రత్యామ్నాయ ఉపాంత ప్రయోజనం అనేది సున్నాగా ఉంటుంది. సో ఇక్కడ మనము గ్రాఫికల్ గా చూసినట్లయితే మనం గమనించవచ్చు. సో రెండు వస్తువులు పరిపూరక వస్తువులు అంటే పరిపూర్ణ పరిపూరక వస్తువులు అయినట్లయితే దాని ఆకారం ఏ విధంగా ఉంటుంది, ఎల్ షేప్ లో ఉంటుంది. సో ఇవన్నీ ఈ రెండు ప్రత్యక్ష పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువు, పరిపూరక వస్తువులు, ఈ రెండు వస్తువులలో ఈ ఇండిఫరెన్స్ ఉదాసీన వక్రరేఖ యొక్క రూపం అనేది చాలా అసాధారణంగా ఉంటుంది, సాధారణంగా ఉండదు. సో పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువు అయినట్లయితే దాని యొక్క రూపము కిందికి స్ట్రైట్ లైన్ కిందికి వాలి ఉంటుంది, అంటే నిటారుల కిందికి వాలి ఉంటుంది. అదే ఒకవేళ అది పరిపూర్ణ పరిపారక వస్తువు అయితే దాని యొక్క రూపము ఎల్ షేప్ లో ఉంటుంది. 90 డిగ్రీల వక్రరేఖను మనం చూడొచ్చు. ఇది 90 డిగ్రీల వక్రరేఖ ఎల్ షేప్ లో ఉంటుంది. అంటే ఒక వస్తువుకు ఇంకొక వస్తువు అనేది సబ్స్టిట్యూషన్ 1:1, అంటే ఒక వస్తువు లేకుండా ఇంకో వస్తువుకు విలువ ఉండదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది 0 అవుతుంది. అదే పరిపూరక వస్తువు ప్రత్యామ్నాయ వస్తువులు ఏమవుతుంది, ఒక వస్తువు మరొక వస్తువుకు సంపూర్ణ పరిపూరకమైనప్పుడు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇక్కడ మనం చూడొచ్చు. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఒకటిగా ఉంటుంది. సో ఇది మనము ఇప్పుడు ఇంతవరకు చర్చించుకున్నటువంటి అంశాలు. ఒక్కసారి మనము దీన్ని కంక్లూజన్ చేద్దాం. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఉదాసీన వక్రరేఖలు, దీన్ని మనము ముగింపులో మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే
సో వినియోగదారుని ప్రవర్తన అనేది రెండు రకాల విశ్లేషణ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి కార్డినల్ విశ్లేషణ, ఇంకోటి ఆర్డినల్ విశ్లేషణ. సో కార్డినల్ విశ్లేషణలో ఉన్నటువంటి లోపాల వలన ఎడ్జివర్త్ అనే ఆర్థికవేత్త ఆర్డినల్ యూటిలిటీ అనే విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ ఎడ్జివర్త్ ప్రకారం ఏంటంటే వినియోగాన్ని నువ్వు ర్యాంకింగ్ల ద్వారా ర్యాంక్ చేయవచ్చు, పోల్చవచ్చు, అంతేగాని నువ్వు ప్రత్యేకమైనటువంటి సంఖ్య రూపంలో వినియోగదారుని సంతృప్తిని కానీ, ఒక వస్తువుల దగ్గర నుంచి వచ్చే యూటిలిటీని కానీ, ప్రయోజనాన్ని వెలువలేవడం అనే భావన పైన ఎడ్జివర్త్ అనే ఆర్థికవేత్త ఈ ఆర్డినల్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఆర్డినల్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని డెవలప్ చేసిన వ్యక్తి పారెటో, తర్వాత స్లట్స్కీ. చివరకు దీన్ని ఆర్జేడి అలెన్, హిక్స్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు దీన్ని ప్రజారంగంలోకి తెచ్చిండు. సో ఈ ఆర్డినల్ యూటిలిటీ విధానం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే హేతుబద్ధత అనే ప్రమేయం పైన ఆధారపడి ఉంటుంది. హేతుబద్ధత అంటే ఏంటంటే వినియోగదారుడు హేతుబద్ధంగా ప్రవర్తిస్తాడు. అంటే ఎక్కువ సంతృప్తినిచ్చే వస్తువులపైన తనకు వస్తువులు వినియోగించడం ద్వారా తనకు లభించే ఎక్కువ సంతృప్తిని పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. తక్కువ సంతృప్తినిచ్చే వస్తువులను అతడు వినియోగించడు. దాన్నే హేతుబద్ధత అంటాము. అదేవిధంగా ఉదాసీన వక్రరేఖ ద్వారా వచ్చే యూటిలిటీ అనేది రెండు వస్తువుల ద్వారా మాత్రమే వస్తుంది. సో ఈ రెండు వస్తువుల యొక్క కాంబినేషన్ సమూహమే ఉదాసీన వక్రరేఖ మనకు తెలుపుతుంది. అంటే ఇంకొక ప్రమేయం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ ట్రాన్సిటివిటీ అనే దానిపైన, ప్రిన్సిపల్ పైన, సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వినియోగదారుడు ఏ నుంచి బిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, బి నుంచి సికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అయినా బి నుంచి సికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ట్రాన్సిటివిటీ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో రెండో ప్రమేయంలో మనం చెప్తుంది ఏంటి, వినియోగదారుడు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రయోజనం పొందడానికి, అంటే రెండు వస్తువుల ద్వారా లభించే ప్రయోజనాన్ని మనము ఎక్కువ తక్కువ అనే విషయాన్ని మనం పోల్చవచ్చు అనేది రెండో ప్రమేయం. మూడో ప్రమేయం ట్రాన్సిటివిటీ. సో ఇంకొక ప్రమేయం ఏంటంటే స్థిరత్వం. వినియోగదారుడు ఒక వస్తువు ద్వారా లభించే ఒక కాలంలో ఒక వస్తువుని ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి వస్తువులు రెండు ఉన్నాయనుకోండి, ఆ రెండు వస్తువులు ఏ కంటే బిని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఏ సమయంలో అయినా సరే బికే ప్రాధాన్యత ఇస్తాడు, ఏకు షిఫ్ట్ కాడు, ఏకు మార్పు చెందడు అనేది స్థిరత్వం అనేది ఉంటుంది. సో ఇంకొకటి సంతృప్తి చెందని, అంటే వినియోగదారుడు ఎక్కువ మొత్తంలో వస్తువులను వినియోగం చేయడానికి, అంటే ఎక్కువ వస్తువులను వినియోగం చేయడానికి ఇష్టపడతాడు. తక్కువ పరిమాణం కంటే ఎక్కువ వస్తువులను వినియోగం చేయడానికి తాపత్రయపడడం అనేది జరుగుతుంది. దాన్నే సంతృప్తి చెందనిది అని ప్రమేయం అంటారు. ఇంకో ప్రమేయం ఏంటంటే ప్రత్యామ్నాయ ఉపాంత ప్రయోజనం అనేది ఎప్పుడు కూడా తగ్గుతూ ఉంటుంది. వినియోగదారుడు ఒక వస్తువు నుంచి ఒక వస్తువుని ఎక్కువ ఉపయోగించాలనుకుంటే ఇంకో వస్తువుని త్యాగం చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనము మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటాము. సో ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ అనేది మనం చెప్పుకున్నట్లయితే జేఆర్ హిక్స్ అనే వ్యక్తి దీన్ని ప్రజారంగంలోకి తెచ్చిండు. సో ఉదాసీన వక్రరేఖ విశ్లేషణలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది రెండు వస్తువుల యొక్క సముదాయము. ఈ సముదాయం అనేది వినియోగదారునికి, ఈ రెండు వస్తువుల సముదాయం అనేది వినియోగదారునికి సమానమైనటువంటి సంతృప్తినిచ్చే సముదాయము. అంటే ఏ రెండు వస్తువుల సముదాయం తీసుకున్నా కూడా వినియోగదారునికి సమానమైన సంతృప్తి అనేది ఇవ్వాలి. సో ఉదాసీన షెడ్యూల్ అంటే ఏంటంటే ఇది ఒక ఊహాత్మకమైనటువంటి టేబుల్. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ ఊహాత్మకమైన టేబుల్లో మనం ఈ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ కాంబినేషన్ లో ఎక్స్ అండ్ వై గూడ్స్ ఉన్నాయి, బి కాంబినేషన్ లో ఎక్స్ అండ్ వై గూడ్స్ ఉన్నాయి. సో ఈ కలయిక అంటే ఏ కలయిక, బి కలయిక, సి కలయిక, డి కలయిక, ఈ అన్ని కలయికలు అనేవి రెండు వస్తువులను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ రెండు కలయికలు అంటే ఏ కాంబినేషన్, బి కాంబినేషన్, సి కాంబినేషన్, ఏ కాంబినేషన్ తీసుకున్నా కూడా వినియోగదారుడు వినియోగించినా కూడా అతనికి సమానమైన సంతృప్తి అనేది రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఉదాసీన వక్రత ఎట్లా ఉంటుంది అంటే మనం ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూడవచ్చు. మనం ఇది కిందికి వాలి మూల స్థానానికి కుంభాకారంలో ఉంటుంది. సో ఉదాసీన వక్రరేఖ పటం చూసుకున్నట్లయితే ఉదాసీన వక్రరేఖ పటం అంటే ఏంటంటే ఉదాసీన వక్రరేఖల సముదాయము లేదా కుటుంబాన్ని ఉదాసీన వక్రరేఖ పటము అంటాము. సో ఈ పటంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఉన్నతమైనటువంటి ఉదాసీన వక్రరేఖ కింది ఉదాసీన వక్రరేఖల కంటే ఎక్కువ సంతృప్తి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే
ఈ తగ్గుతున్నటువంటి ప్రత్యామ్నాయ ప్రయోజనము అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే వినియోగదారుడు రెండు వస్తువులలో ఒక వస్తువుని ఎక్కువ వినియోగించదలుచుకున్నప్పుడు ఇంకో వస్తువు యొక్క వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. సో ఆ అదనపు యూనిట్ల కోసం ఇంకొక వినియోగ వస్తువుని ఎంత వరకు తగ్గించాల్సి ఉంటుందో ఆ రేటుని మనము ప్రత్యామ్నాయ రూపాంతర రేటు అంటాము. సో ఈ ప్రత్యామ్నాయ రూపాంతర రేటును సింబాలికల్ గా ఎంఆర్ఎస్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఎక్స్ అంటారు. మనం ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే మార్పు అని. సో డెల్టా వై అంటే ఏంటంటే వస్తువులో మార్పు, డెల్టా ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ వస్తువులో మార్పు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే సో ఉపాంత ప్రయోజన రేటు అనేది తగ్గుతా వస్తుంది. ఎట్లా ఇప్పుడు మనం ఈ షెడ్యూల్లో చూసుకోవచ్చు. సో నువ్వు అదనంగా ఒక ఎక్స్ వస్తువును నువ్వు తీసుకోవాలనుకుంటే నువ్వు 3 యూనిట్ల వై వస్తువులను ఇక్కడ నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇంకా అదనంగా పోతూ ఉంటే నీకు ఇంకా తక్కువ వస్తువులు అన్నమాట. ఇంకో అడిషనల్ గా పోవాల్సి ఉంటే 2 వస్తువులు, ఇంకొక అడిషనల్ అంటే ఉపాంతంగా అదనపు వై వస్తువులు తీసుకోవాలనుకుంటే ఒక వస్తువులు మాత్రమే సాక్రిఫై చేయడానికి రెడీ ఉన్నాము. అంటే ఉపాంత ప్రయోజనం అనేది తగ్గుతూ ఉన్నది. అందుకే ఉపాంత ప్రయోజన రేఖ కిందికి వాలి ఉంటుంది. సో ఇంకో అంశం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ ఉపాంత ప్రయోజనం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఇది కిందికి వాలి ఉంటుంది. సో ఉదాసీన వక్రరేఖ లక్షణాలు మనం ఇప్పుడే చర్చించుకున్నాం. ఇంకొకసారి చూసుకుందాం. ఉదాసీన వక్రరేఖ అనేది ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. సెకండ్ అజంప్షన్ ఏంటంటే మనం ఈ రేఖాపటంలో చూడొచ్చు. ఉదాసీన వక్రరేఖ కిందికి వాలి ఉన్నది. ఇంకో లక్షణం ఏంటంటే ఉదాసీన వక్రత అనేది మూల స్తంభానికి కుంభాకారంగా ఉంటుంది. మనం ఈ గ్రాఫ్ లో చూడొచ్చు. ఉదాసీన వక్రరేఖ పాయింట్ సి అనేది మనం ఉదాసీన వక్రరేఖ కిందికి వాలి కుంభాకారంగా మూల స్థానానికి కుంభాకారంగా కిందికి వాలి ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏలో కానీ బిలో కానీ ఉన్నటువంటి వక్రరేఖలు అనేవి ఉదాసీన వక్రరేఖలు కావు. ఇక్కడ పాయింట్ సిలో ఉన్నటువంటి పటం సిలో ఉన్నటువంటి వక్రరేఖ మాత్రమే ఉదాసీన వక్రరేఖ. సో ఇంకోటి ఏంటంటే ఉదాసీన వక్రరేఖ అనేది ఒకదానికొకటి కలుసుకోవు, టచ్ చేసుకోవు. దే డోంట్ టాంజెంట్ ఈచ్ అదర్. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక టాంజెంట్ అయితే ఏమవుతుంది? సో ఉదాసీన వక్రరేఖ టాంజెంట్ అవుతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉన్నతమైనటువంటి ఉదాసీన రేఖ ఉన్నత ప్రయోజనాన్ని, ఉన్నత సంతృప్తిని ఇస్తుంది అనే అంశము ఇక్కడ వర్తించదు. అదే అప్పుడు సిద్ధాంత విరుద్ధం అవుతుంది. కాబట్టి ఉదాసీన వక్రరేఖ ఎప్పుడు కూడా ఒకదానికొకటి కలవవు, ఒకదానికొకటి ఖండించుకోవు. ఇక్కడ మనం పాయింట్ సి దగ్గర ఖండించుకున్నాయి. ఇట్లాంటి పరిస్థితి అనేది ఉదాసీన వక్రరేఖ సిద్ధాంతానికి వ్యతిరేకము. సో ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే ఉదాసీన వక్రరేఖలో అధిక స్థాయి ఉదాసీన వక్రరేఖ అనేది అధిక సంతృప్తిని ఇస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు IC1 IC2 ఉన్నది. IC2లో ఉన్నటువంటి ఏ పాయింట్ అయినా సరే, ఏ బిందువు అయినా సరే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే BC అనే బిందువులు ఉన్నాయి. ఈ బిందువులలో ఏ బిందువు అయినా సరే అంటే IC1 పైన ఉన్నటువంటి ఏ బిందువు కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఏ బిందువే కాదు, IC1 పైన ఉన్నటువంటి ఏ బిందువు కన్నా ఈ IC2 ఉన్నటువంటి ఏ బిందువు అయినా సరే ఎక్కువ సంతృప్తిని అనేది ఇస్తుంది. అంటే అధిక స్థాయిలో ఉన్నటువంటి ఉపాంత ప్రయోజన రేఖ అధిక సంతృప్తిని ఇస్తుంది అనేది ఇంకో లక్షణం చూసుకున్నట్లయితే ఉదాసీన వక్రరేఖలు ఎప్పుడు కూడా XY యాక్సిస్ని తాకితే ఏమవుతుంది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక X యాక్సిస్ ని తాకితే 0X గూడ్స్ ని కన్జ్యూమ్ చేస్తున్నట్లు, Y యాక్సిస్ ని తాకితే 0Y గూడ్స్ అంటే Y వస్తువులను వినియోగం చేస్తున్నట్లు. అంటే ఒకవేళ వినియోగ రేఖ M అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తే అప్పుడు 0X వస్తువులను వినియోగదారుడు వినియోగం చేస్తున్నట్లు. అదే L దగ్గర టచ్ చేస్తే 0Y వస్తువులను వినియోగదారుడు వినియోగం చేస్తున్నట్లు. కానీ ఇది సిద్ధాంత వ్యతిరేకము. ఇంతకు నేర్చుకున్నాము. ఉపాంత ప్రయోజన రేఖ అనేది ఎప్పుడు కూడా మనకు తెలియజేసేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 గూడ్స్ అంటే 2 వస్తువుల సముదాయం అనేది తెలుపుతుంది. సో ఇక్కడ మనకు ఒకటే వస్తువు ఉంటుంది. పాయింట్ దగ్గర ఓన్లీ Y వస్తువు, పాయింట్ L దగ్గర ఓన్లీ X వస్తువు, పాయింట్ M దగ్గర ఓన్లీ Y వస్తువు, పాయింట్ L దగ్గర ఓన్లీ X వస్తువు అనేది ఉంటుంది. ఇట్లాంటిది ఉదాసీన వక్రరేఖ యొక్క సిద్ధాంతానికి విరుద్ధం. అదేవిధంగా చివరిగా మనం చెప్పుకోవాల్సిన ప్రమేయం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ అనేది ఒకదానికొకటి కట్ చేసుకోవాలి. అట్లా జరిగితే ఏమవుతుంది? ఉదాసీన వక్రరేఖ ప్రతికూల పరిమాణాన్ని వినియోగదారుడు వస్తువు ప్రతికూల పరిమాణాన్ని వినియోగిస్తున్నట్టు. అంటే ఇది అర్థవంతమైనది కాదు, సిద్ధాంత వ్యతిరేకము. సో ఉదాసీన వక్రరేఖ ఈ సాధారణ రూపాలే కాకుండా అసాధారణ రూపాలు అనేవి కూడా ఉంటాయి. సో ఈ ఉదాసీన వక్రరేఖ అసాధారణ రూపాలు అనేవి మనం ముఖ్యంగా
పరిపూర్ణ పూరక వస్తువులు, పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించేటప్పుడు మాత్రమే ఇట్లాంటి రూపాలను మనం గమనించవచ్చు. సో పరిపూర్ణ పూరక వస్తువులు అంటే ఏంటంటే, పరిపూర్ణ పూరక వస్తువులు మనం మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి, టీ కాఫీ అంటాం. పరిపూర్ణ పూరక వస్తువులు అంటే టీ లేకపోతే కాఫీ తాగుతాము, కాఫీ లేకపోతే టీ తాగుతాము. సో ఇట్లాంటి వస్తువుల విషయంలో దే ఆర్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్. అంటే ఒకటి లేకపోతే ఒకదాన్ని జీరో చేయొచ్చు. సో ఒకటి మాత్రమే నువ్వు వినియోగం చేయొచ్చు. సో ఇట్లాంటి వస్తువుల విషయంలో ఏమవుతుందంటే, మనకు 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 లభించేటువంటి ఉపాంత ప్రత్యామ్నాయ రేటు ఏదైతే ఉంటుందో, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, ఈ పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒకటిగా ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పరిపూర్ణ ప్రత్యామ్నాయాలు అయితే ఆ వస్తువుల ద్వారా లభించేటువంటి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మనకు స్థిరంగా ఉంటుంది, అంటే ఒకటిగా ఉంటుంది. సో ఒకవేళ అదే వస్తువు గినుక పరిపూర్ణంగా వస్తువు అయినట్లయితే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం పరిపూర్ణ వస్తువులు అంటే ఏంది, పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువుల్లో మనం ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూడొచ్చు. అంటే ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనేవి సమాన స్థాయిలో పైలో ఉన్నాయి. అంటే స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే, మనము ఒక వస్తువుకు ఇంకొక వస్తువు పరిపూర్ణ ప్రత్యామ్నాయము. అంటే టీ లేకపోతే కాఫీ, కాఫీ లేకపోతే టీ, రెడ్ ఇంక్ లేకపోతే బ్లూ ఇంక్ లేకపోతే బ్లాక్ ఇంక్, బ్లాక్ ఇంక్ లేకపోతే బ్లూ ఇంక్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్. అంటే ఒక ఇంకో పెన్నుతో రాయకపోతే ఇంకో పెన్నుతో రాయొచ్చు, ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. అట్లాంటి వస్తువుల విషయంలో, సో పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఒకటిగా ఉంటుంది. అది ఒకటి అనేది ఏం సూచిస్తుంది అంటే, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఒకటిగా ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే, మనకు లభించినటువంటి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది స్థిరంగా ఉన్నదనేది అర్థము. సో అదేవిధంగా పరిపూర్ణ పూరకమైన వస్తువులు. సో పరిపూర్ణ పూరకమైన వస్తువులు అంటే పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఇంగ్లీష్లో. సో పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు, కుడికాలు బూటు, ఎడమకాలు బూటు. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు, టీ సెట్ అనుకోవచ్చు, టీ కప్ అండ్ సాసర్ కప్, టీ కప్ అండ్ సాసర్. సో ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ, పరిపూరకాలు. అంటే ఒకటి లేకపోతే ఇంకోటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కుడికాలు బూట్ తీసుకొని ఎడమకాలు బూట్ లేకుండా ఉండలేము. సో ఇట్లా ఒకటి లేకుండా ఇంకొకటి లేకపోతే దాన్ని మనము పరిపూరకమైన వస్తువులు అంటే పరిపూరకమైన వస్తువులు అంటే ఏంటంటే, ఒకటి లేకపోతే ఇంకో దాని విలువ అనేది శూన్యమైతే, ఇంకో దాని యొక్క ప్రయోజనం అనేది శూన్యమైతే దాన్ని పరిపూరకమైన వస్తువులు అంటాము. సో ఈ పరిపూరకమైనటువంటి వస్తువుల విషయంలో ఉదాసీన వక్రరేఖ ఎట్లా ఉంటుంది అంటే, ఉదాసీన వక్రరేఖ 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఉదాసీన వక్రరేఖ 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. 90 డిగ్రీల కోణంలో అంటే ఇట్లా ఎల్ షేప్ ఆకారంలో ఉంటుంది. ఒకవేళ రెండు వస్తువులు మనం చూసుకున్నటువంటి, ఒకవేళ ఉదాసీన వక్రరేఖ అనేది ఎల్ షేప్ లో ఉంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, అవి పరిపూరకాలని. అదే స్ట్రైట్ లైన్ ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, అది పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువు. అదే ఎల్ షేప్ లో ఉంటే పరిపూర్ణ పూరకమైన వస్తువులు. సో పరిపూర్ణ పూరకమైన వస్తువుల్లో ఉదాసీన వక్రరేఖ డిగ్రీ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. దాని ఆకారం అనేది ఎల్ షేప్ ఉంటుంది. ఇది ఎల్ షేప్ లో ఉండడం అనేది చాలా అసాధారణమైనటువంటి ఆకారము. సో దీనివల్ల లభించేటువంటి మార్జినల్ ప్రయోజనం మనం ఇక్కడ చూడొచ్చు, ఎల్ షేప్ లో ఉన్నది. సో దీని ద్వారా మనకు లభించేటువంటి మార్జినల్ ప్రయోజనము శూన్యము. సో ఇప్పటి వరకు మనం తెలుసుకుంటున్నటువంటి అంశాలు ఒక్కసారి చూసుకుందాం. సో మనము ఉదాసీన వక్రరేఖ అంటే ఏందో తెలుసుకున్నాము. ఉదాసీన వక్రరేఖ అంటే ఏంది, ఉదాసీన వక్రరేఖను ఎవరు అభివృద్ధి చేశారు, ఉదాసీన వక్రరేఖను ఉదాసీన వక్రరేఖకు జారిక్స్ చేసినటువంటి ప్రజాదరణలోకి ఎట్లా తీసుకొచ్చిండు. సో ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ ఏంది, ఉదాసీన వక్రరేఖ ఎట్లాంటి విశ్లేషణ చూపిస్తుంది. అదేవిధంగా ఉదాసీన వక్రరేఖ పటం అంటే ఏంది, ఉదాసీన వక్రరేఖ షెడ్యూల్ అంటే ఏంది, ఉదాసీన వక్రరేఖ యొక్క వాలు ఎట్లా ఉంటుంది. సో ఉదాసీన వక్రరేఖ పటంలో ఉన్నటువంటి వివిధ పటాల్లో ఉన్నటువంటి ఉదాసీన వక్రరేఖలు దేని గురించి వివరిస్తాయి, ఉదాసీన వక్రరేఖ ఉన్నటువంటి సాధారణ లక్షణాలు ఏంటి. మనం 6 సాధారణ లక్షణాలు తెలుసుకున్నాం. ఫస్ట్ సాధారణ లక్షణము ఇది కిందికి వాలి ఉంటుంది. సెకండ్ సాధారణ లక్షణం ఇది మూల బిందువుకు కుంభాకారంలో కిందికి వాలి ఉంటుంది. మూడవ సాధారణ లక్షణము మనకు ఉన్నతమైనటువంటి ఉదాసీన వక్రరేఖ ఉన్నతమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.
లక్షణం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ ఒకదానికొకటి ఖండించుకోవు. 5వ లక్షణం ఏంటంటే ఉదాసీన వక్రరేఖ ఒకదానికొకటి ఖండించుకో. ఉదాసీన వక్రరేఖ రెండు అంశాలు ఎక్స్ అంశాన్ని కానీ వై అంశాన్ని కానీ తాకవు. ఇట్లాంటి లక్షణాలు ఇట్లాంటి ప్రమేయాలతోటి ఉదాసీన వక్రరేఖ అనేది నిర్మించడం జరిగింది. ఇవి మనం చెప్పుకున్నట్లు చాలా సాధారణమైనటువంటి ప్రయోజనాలు, ఇంకా అసాధారణమైనటువంటి ప్రయోజనాలు అంటే అసాధారణమైనటువంటి ఆకారాలు కూడా చూసుకున్నాం. అంతకుముందు చెప్పుకున్నామని కూడా సాధారణమైనటువంటి ఆకారాలు ప్రమేయాలతో కూడినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రేఖాపట చిత్రాలతో మనం వివరించడం జరిగింది. సో అసాధారణమైనటువంటివి రెండు రకాల విషయంలో అసాధారణంగా ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఒకటి పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువులైనప్పుడు, పరిపూర్ణ పూరక వస్తువులైనప్పుడు. సో పరిపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఎట్లుంటుంది, అది కిందికి ఏటవాలుగా స్ట్రెయిట్ లైన్గా ఉంటుంది. మనకు దాని ద్వారా లభించేటువంటి ఉపాంత ప్రయోజనాలు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏంది ఒకటిగా ఉంటుంది. సో ఒక వస్తువుకు ఇంకో వస్తువు పరిపూర్ణమైనటువంటి ప్రత్యామ్నాయమైనప్పుడు ఉదాసీన వక్రరేఖ కిందికి సమాంతరంగా కిందికి వాలి ఉంటుంది. దాని ద్వారా మనకు లభించే ఉపాంత ప్రయోజనం ఒకటిగా ఉంటుంది. అదే ఉదాసీన వక్రరేఖ పరిపూర్ణ పరిపూరకాలు అయితే, పరిపూర్ణ పరిపూరకాలు అంటే పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అయితే మనకు 90 డిగ్రీల వక్రరేఖ అని చూడొచ్చు. ఆ 90 డిగ్రీల వక్రరేఖ అంటే ఏంటంటే మనకు 90 డిగ్రీల వక్రరేఖ మనకు ఆల్రెడీ తెలుసు, అది ఎల్ షేప్ లో ఉంటుంది. సో ఎల్ షేప్ లో ఉంటుంది, అది అసాధారణమైనట్టు. అంటే జనరల్గా ఉదాసీన వక్రరేఖకు ఇది అసాధారణమైన రూపము. ఈ రూపాన్ని మనము పరిపూరక వస్తువుల విషయంలో మనం గమనించవచ్చు. సో ఇప్పటి వరకు మనము ఈ అంశాలను చర్చించుకున్నాము. నెక్స్ట్ సెషన్లో మిగతా అంశాలను చర్చించుకున్నాము. నమస్కారం.